శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు సౌందర్యలహరిలో 70వ శ్లోకానికి వచ్చాం. 70వ శ్లోకం. మృణాళే మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భి సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమ మదనాదంధకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా. ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన చేసుకుంటూ వస్తున్నారు. అందులో మనకు ముందు కిరీటం కింద కచ్చభాగం మధ్యలో ఉండే పాపటి మొదట్లో ఉండే సింధూరం, తర్వాత నుదురు, తర్వాత కనుబొమ్మలు, కనురెప్పలు, కళ్ళు, కనుచూపు, మళ్ళీ అమ్మవారి చెవులు, చెవి కుండలాలు, అమ్మవారి చెక్కిళ్ళు, అమ్మవారి ముక్కు, అమ్మవారి పెదవులపై చిరునవ్వు, ఆ పెదవుల యొక్క లోపల నాలుక, మళ్ళీ అమ్మవారి తాంబూలం, తర్వాత గడ్డం, అమ్మవారి పలుకులు, కంఠం అంటారు చెప్పేశారు. అప్పటికి శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ అనే ఈ భాగం అమ్మవారిది అయిపోయింది. ఇక కంఠాదక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి అనే మంత్ర రహస్యం ఇప్పుడు మొదలవుతోంది. కంఠాద అధహ కింద, కంఠాని కింద ఉండే భాగం నుంచి అమ్మవారి యొక్క నడుం వరకు ఉండే భాగాన్ని ఇంకా వర్ణిస్తున్నారన్నమాట. దాంట్లో ఉండే మంత్ర రహస్యాన్ని కూడా వర్ణిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనకి అమ్మవారి చేతులు వర్ణిస్తున్నారు. మృణాళ మృదుదోర్లత, లలితా సహస్రంలో ఉండే పదం అది. మృణాళ మృదుదోర్లత, మృణాళం అంటే తామర్తుడు లాంటి మృదువైన అమ్మవారి యొక్క చేతులు లతల్లాగా ఉన్నాయని చెప్పారు. తామరతుడిలో ఉండే లతల్లాగా ఉన్నాయి అమ్మవారి యొక్క చేతులు అని చెప్పి వాళ్ళు చెప్పారు. దానికి వ్యాఖ్యానం అన్నట్టుగా మనకి శ్లోకాన్ని రచిస్తున్నారు ఆదిశంకరాచార్య గారు. చూద్దాం. ఈయన మనకి కంటి ముందు ఆ 4 చేతులు దర్శింపజేస్తున్నారు. ఆయన ధ్యానం చేయిస్తారు కాబట్టి ఆ ధ్యాన ప్రక్రియ అంతా మనకి శ్లోకంలో చూపిస్తున్నారు. తవ భుజలతానాం, తవ అమ్మాని యొక్క భుజలతానాం, అమ్మవారి యొక్క భుజములు ఎలా ఉన్నాయట? లతానాం, తీగల్లాగా ఉన్నాయట, తామరతూడులాగా ఉన్నాయట. చతసృణాం, 4 అయినటువంటి నీ చేతులు. లలిత అమ్మవారికి ఎన్ని ఉంటాయి? 4 చేతులు ఉంటాయి. అటువంటి 4 చేతులతో ఉండే అమ్మ, ఈ 4 చేతులతో ఉంది అమ్మ. ఆ 4 చేతులు ఎలా ఉన్నాయట? మృణాళ మృదుదోర్లత అని వాళ్ళు చెప్పినట్టుగా అమ్మవారి యొక్క 4 చేతులు ఎలా ఉన్నాయట? భుజలతానాం అని చెప్తున్నారు, వర్ణిస్తున్నారు. మనకి ప్రాతస్మరామి దాంట్లో కూడా ప్రాతస్మరామి లలిత భుజకల్పవల్లి అని వర్ణిస్తారు ఆదిశంకరాచార్యులు. అమ్మవారి యొక్క చేతులు తామర కల్పవృక్షాలలాగా ఉన్నాయని వర్ణించారు. చాలా సుకుమారంగా ఉండే కల్పవృక్షాలలాగా ఉన్నాయని వర్ణించారు. ఇక్కడ మనకి తామరతూడులాగా ఉన్నాయని వర్ణిస్తున్నారు. ఆ తామరతూడులు ఎంత మృదువుగా ఉంటాయో అంత మృదువుగా ఉన్నాయట అమ్మవారి యొక్క 4 చేతులు. చతసృణాం, 4 అయినా తవ అమ్మ నీ యొక్క భుజలతానాం, భుజం నీ యొక్క తీగల్లాగా ఉన్న నీ చేతులు. మృణాళే మృద్వీనాం, అవి ఎలా ఉన్నాయట? మృణాళి, తామరతూడులాగా, మృద్వీనాం, చాలా మృదువుగా ఉన్నాయట 4 చేతులు కూడా. అద్భుతంగా ఉన్నాయట, సౌందర్యంతో ఉన్నాయట, మృదువుగా ఉన్నాయట. అటువంటి తామరతూడులాగా మెరిసిపోతున్నాయమ్మా నీ 4 చేతులు అని చెప్తున్నాడు. చతుర్భి సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః, అమ్మా చతుర్భి 4 అయినటువంటి వదనైహి ముఖములు కలవాడు, 4 ముఖములు కలవాడు ఎవరు? సరసిజ భవ, ఆ
తామర పద్మంలోంచి పుట్టినవాడు ఎవరు? ఆ బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడట తన 4 ముఖాలతో చేతుర్భి 4 వదనై తన 4 ముఖాలతో సరసిజ భవ ఆ బ్రహ్మదేవుడు సౌందర్యం అమ్మవారి యొక్క చేతుల యొక్క సౌందర్యాన్ని స్తోత్రం చేస్తున్నాడు ఆయన. ఆ 4 ముఖాలు ఉండేటువంటి ఆ బ్రహ్మదేవుడు అమ్మవారి తన 4 ముఖాలతో అమ్మవారి 4 చేతుల్ని వర్ణిస్తున్నట, స్తోత్రం చేస్తున్నట ఆయన. ఎందుకు చేస్తున్నట? దానికి కారణం చెప్తున్నాడు తర్వాత. నాకేభ్య సంత్రస్యన్ అమ్మా ఆయన గోళ్లకు భయపడి స్తోత్రం చేస్తున్నట 4 చేతుల్ని. నాకేభ్య గోళ్లకు, ఈ చేతి వేళ్లకు ఉండే గోళ్లకు సంత్రస్యన్ బాగా భయపడిపోయి, మామూలుగా భయపడ్డాం కాదట, చాలా గొప్పగా చాలా భయంకరంగా భయపడ్డాట. భయపడుతూ ఆయన స్తోత్రం చేస్తున్నట. గోళ్లకు భయపడేది అంటే చెప్తున్నారు. ప్రథమ మదనాదంధకరిపో. ఎందుకు గోళ్లకు భయపడుతున్నాడంటే ఆయన ఆయనకి మొదట శివుడు ఏం చేశాడంటే, ఆయన సృష్టికర్త కదా పాపం అని చెప్పి తనకు 5 తలకాయలు ఉన్నాయని చెప్పేసి, తనకు 5 శిరస్సులు ఉన్నాయని చెప్పి ఆ బ్రహ్మదేవుడు కూడా 5 శిరస్సులు ఇచ్చాట. ఇస్తే ఆ బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు, నాకు శివుడికి ఏం తేడా ఉంది, మీ ఇద్దరం ఒకటేను, ఆయనకు 5 తలకాయలు ఉన్నాయి, నాకు 5 తలకాయలు ఉన్నాయి, నేను గొప్పవాడిని అనుకున్నాట ఆయన. శిరస్సులు ఆయనకి 5 ఉన్నాయి, నాకు 5 ఉన్నాయి, నేను గొప్పవాడిని అనుకున్నాట. అంతే అహంకారం వచ్చేసిందట. అప్పుడు అహంకారం రాగానే ఏం చేశాడు శివుడు, తనలోంచి రుద్రుడిని పుట్టించి ఆ రుద్రుడి ద్వారా ఆ రుద్రుడు వచ్చి తన గోటి చివరి భాగంతో ఆయన ఆ పైనుండి 5వ తలకాయని తుంచేశాడు. ఒక పువ్వు గద తుంచేసినట్టు, ఒక చెట్టుకుండే మొగ్గ తుంచేసినట్టు అంత సులభంగా తలకాయ కోసాడు ఆయన. ఏది గోళ్లతో, చివరి గోళ్ల యొక్క చివరి భాగంతో కోసాడు. ఒక పువ్వు తుంచినట్టు తుంచేశాడు ఆయన. అంటే ఏ గొడ్డలి తీసుకోలే, కత్తి తీసుకోలే ఆయన తలకాయ తుంచడానికి, ఒక గోరుతో తుంచేసాడు అనమాట. అంత ఇది అయిందనమాట అహంకారం. ఆయన అహంకారాన్ని ఆ విధంగా అంటేశాడు. ఇప్పుడు 4 తలకాయలు మిగిలే, 5వ తలకాయ ఎగిరిపోయింది కాబట్టి ప్రథమ ఆ పైన మొట్టమొదటి తలకాయని మధనాత్ తొలగించేశాడు, తీసేశాడు, గోడతో తీసేశాడు. అంధకరిపోహో అంటే అంధకాసురుడు అనే రాక్షసుడికి రిపు అంటే శత్రువు. ఎవరు? ఆ శివుడు. ఆ శివుడు ఏం చేశాడట, ఆ యొక్క బ్రహ్మదేవుడికుండే మొదటి శిరస్సును ఆయన కాస్త తన గోటి చివరి భాగంతో ఒక పువ్వును తుంచినట్టుగా తుంచేశాట. తుంచేసరికి అప్పుడు బ్రహ్మదేవుడు అప్పుడు భయపడ్డాడు. గోళ్ళకి ఎందుకు భయపడ్డాడయ్యా అంటే అందుకు భయపడ్డాడు. ఎందువల్ల ఆ గోడు వచ్చేసి ఒక గోటితో పువ్వును తుంచినట్టు తలకాయ తుంచేస్తే మిగతా తలకాయ కూడా తుంచడం గ్యారంటీ ఉంది, ఖచ్చితంగా తుంచేస్తాడు. ఎందువల్ల అహంకరించాడు కదా, తన లోపల తనకు తెలిసిపోయింది కదా, అందుకని భయపడుతున్నాట. ఏది ఆయన తన చేతితో ఉండే గోళ్లతో ఎక్కడ తన తలకాయ తుంచేస్తాడా అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు భయపడిపోయేసేసి అమ్మవారి యొక్క 4 చేతుల్ని స్తోత్రం చేస్తున్నట. ఎందుకంటే తన 4 తలకాయలను రక్షించమని చెప్పి. చతుర్నాం శీర్షాణం, చతుర్నాం 4 అయినటువంటి శీర్షాణం తన మీద 4 తలకాయల్ని కూడా సమమభయహస్తార్పణధియా సమానంగా ఆ 4 తలకాయలు సమానంగా హస్తార్పణం అభయహస్తం అమ్మవారు అభయహస్తం ఇచ్చి ఆ 4 తలకాయలను రక్షించాలని చెప్పేసేసి ఆ బ్రహ్మదేవుడు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నట్ట. అందుకట ఆయన స్తోత్రం చేయడు. అమ్మా నీకు ఆ 4 తలకాయలు ఉండే ఆ బ్రహ్మదేవుడు తన 4 తలకాయలతో నీ 4 చేతుల్ని స్తోత్రం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన పైనుండే తలకాయ కాస్త ఆ కాలభైరవుడు వచ్చి ఎప్పుడైతే తుంచేశాడో అప్పటి నుంచి ఆ శివుడి దగ్గర ఆయనకు భయం అయిపోయింది. ఏం భయం అయిపోయింది, ఆయన గోల్డ్ వచ్చేసి మిగతా 4 తలకాయ కూడా అక్కడ తీసేస్తారని చెప్పేసేసి ఆయన భయపడిపోయేసేసి నీ 4 చేతులతో తనకు అభయం ఇవ్వమని చెప్పేసి
ఆయన స్తోత్రం చేస్తున్నాడు అని చెప్పి శ్లోకం చెప్తున్నాడు ఆది శంకరాచార్యుడు. నిజానికి లలిత అమ్మవారి చేతులు అభయహస్తాలు ధరించి ఉండవు. మనం చూసాంగా, ముందే చెప్పేశాడు కదా మనకి, అమ్మ నీ చేతుల్లో ఏముండవు, తదన్య పాణిభ్యాం అభయవరదో దైవత గణ అనే శ్లోకంలో చెప్పేశాడు. నీ 4 చేతుల్లో అభయహస్తం వరదహస్తం లేదమ్మా అని చెప్పేశాడు. ఇప్పుడు అభయహస్తం మాత్రమే చూపిస్తున్నాడు మనకి. ఎందుకు? మనం 4 చేతులు దర్శించాలి. అందుకోసంగా అమ్మవారట తన 4 చేతులతో అభయహస్తం ఇస్తూ ఆ 4 తలకాయలను రక్షిస్తున్నారట. ఎప్పుడైతే శివుడు వచ్చేసి ఆయనకు పైనుండి తలకాయ తీసేశాడో ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడట, పరిగెత్తుకుంటూ అమ్మ ఒక కాళ్ళ మీద పడ్డాట. అమ్మ ఈ 4 తలకాయలు రక్షించమ్మా అని చెప్పేసి పై తలకాయ తీసాడు ఆయన కోపంతో, నేను అహంకరించా అని చెప్పి. మిగతా తలకాయలు ఇప్పుడు తీసేస్తాడేమో, అమ్మ రక్షించు అని చెప్పేసి ఒక పిల్లవాడు కదా తల్లిదండ్రులు పరిగెత్తినట్టుగా పరిగెత్తుకుంటూ ఆమె పాదం పడ్డాట. అప్పుడు అమ్మవారు నీకేం పర్వాలేదని అభయం ఇచ్చారట. అభయం ఇచ్చి అయ్యవారి సైడ్ చూశారట. అప్పుడు ఆయన కూడా బిడ్డ పరిగెత్తినట్టు పోయి తల్లి దగ్గర పోయాడని చూసి ఆ స్వామి కూడా నవ్వుకున్నాట. ఆ శివుడు కూడా బ్రహ్మదేవుడు ఎట్లా పనిచేశాడు, నేను తలకాయ తీసేస్తానని చెప్పేసి పోయేసి అమ్మ కాళ్ళు పట్టుకున్నాడని చెప్పేసి ఆయనకు నవ్వు వచ్చేసింది ఆ శివుడికి కూడా. కాబట్టి ఆ విధంగా ఆయన బ్రహ్మదేవుడికి అమ్మవారు అభయం ఇచ్చేశారు. తన 4 చేతులతో తన 4 తలకాయలకి అభయం ఇచ్చారు. కాబట్టి అభయం ఇవ్వాలనే ఉద్దేశంతో స్తోత్రం చేస్తున్నాడమ్మా అని మనకు దృశ్యం చూపిస్తున్నాడు. అమ్మవారు 4 చేతులు అభయహస్తంతో ఉన్నట్టుగా మనకు దర్శనం చేయిస్తున్నాడు ఆదిశంకరాచార్య శ్లోకం ద్వారా. ఇక్కడ మనకి శివుణ్ణి సంబోధించింది మదన అంధకరిపోహో. శివుణ్ణి ఏమని చెప్తున్నాడు, ఏమని పేర్చి చెప్తున్నాడు? అంధకరిపోహో, అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించిన వాడు అని చెప్తున్నారు. మరి అంధకాసురుడు ఎవరు? ఆ అంధకాసురుడి గురించి చెప్తున్నారు. అంధకాసురుడు ఎవరంటే, ఒకసారి ఆ అమ్మవారికి చిలిపి కోరిక కలిగిందట, అయ్యవారి కళ్ళు మూయాలని చెప్పి. ఆ చిలిపి కోరికతో గబక్కన అయ్యవారి యొక్క కళ్ళు మూసిందట వెనక నుండి వచ్చి. మూయంగానే ఎంత ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఎంత సెకండ్ కావాలి మన ప్రపంచం అంతా తిరుగుతున్న ప్రపంచం అంతా ఒక్క సెకండ్ ఆగడానికి, ఆయన వెంటనే తీ ఇదైపోతుంది అని అంటుంటేనే అంతలోనే ఆ చీకట్లో నుంచి అంధకాసురుడు అని ఒక రాక్షసుడు పుట్టేశాడు ఆయన కళ్ళలోంచి. అంధకంటే ఒక కళ్ళు ముసలు పడ్డాయి కదా, ఆ చీకట్లోంచి ఒకడు పుట్టాట, అంధకాసురుడు అని వాడు పుట్టాట. వాడు గుడ్డివాడు, పుట్టడమే గుడ్డివాడు పుట్టేశాడు. ఆమె చూసావా ఎంత పని చేసావు నువ్వు, నీ చిలిపి కోరికేమోగా నా కళ్ళు మూసావు, ఇప్పుడు ఎంత పని అయిపోయిందో, అనవసరంగా ఈ రాక్షసుడు పుట్టి కూర్చున్నాడు, అందులో గుడ్డివాడు, ఎటు చేయాలి వీడిని అని ఆలోచిస్తుంటే అప్పుడే హిరణ్యాక్షుడు తనకు బిడ్డలు కావాలని తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఈ శివుడి కోసమే తపస్సు చేశాడు. సరే శివుడు అప్పుడు ఈ బిడ్డని తీసుకెళ్లి హిరణ్యాక్షుడికి ఇచ్చేసాట. ఇచ్చిన తర్వాత ఏమైపోయింది, రాజకుమారుడు కాబట్టి బ్రహ్మాండంగా జరిగిపోయింది. గుడ్డివాడిన ఇబ్బంది ఏముంది, సకల సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా జరిగిపోయింది. కానీ అతన్ని రాజు చెయ్యాలంటే రాజధర్మం ఒప్పుకోలేదు. అవిటితోనే ఉండేవాళ్ళు రాజు కావడానికి వీల్లేదు. అందువల్ల అతడు రాజుగానికి పనికిరాడు. ఈ విషయం తెలుసుకోగానే అతను ఏం చేశాడు, వెంటనే పోయి బ్రహ్మదేవుడి కోసంగా ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం, ఏం వరం కావాలి నీకు అన్నాడు. అయ్యా నాకు ఈ గుడ్డితనం పోవాలి, మళ్ళీ ఇంకో కోరిక కూడా ఉంది నాకు అన్నాడు. ఇంకేంది అన్నాడు. నాకు మరణం లేకుండా ఉండే వరం అన్నాడు. మరణం లేకుండా ఉండే వరం నేను ఇవ్వలేను, నాకే మరణం ఉందయ్యా 100 సంవత్సరాల తర్వాత, నీకు నేను అది ఎలా ఇస్తాను, ఇంకేదన్నా కోరుకో అన్నట. అట్టయితే ఒక స్త్రీని, ఎవరిని పవిత్రమైన స్త్రీని చూడకూడని దృష్టితో నేను చూస్తే అప్పుడు నాకు మరణం వచ్చేట్టుగా అనుగ్రహించండి అని చెప్పాడు. దాదాస్తు అని చెప్పేశాడు. ఇంకా వాడికి మరణం లేదని తెలిసిపోయింది, కళ్ళు వచ్చేసాయి, ఇంకా విజృంభించేశాడు వాడు. ఇంకా పోయాడు, అన్ని లోకాలు ఆక్రమించేశాడు వాడు, అందరి మీద ఇంకా అహంకారం పెరిగిపోయింది వాడికి. ఆమెను విజృంభించేశాడు అందరి మీద. అప్పుడు ఒకసారి ఏమైపోయింది, అతని దగ్గర ఉండే రాక్షసులంతా కూడా కైలాసగిరికి పోయినారు. పైసరికి ఆ సమయంలో శివపార్వతులు వ్యాపారాల్లో ఉన్నారు, వ్యవహరిస్తుంటే చూశారు. చూసేసరికి ఈ పార్వతీదేవిని చూసి, అందమైన ఆమెను చూసేసరికి
ఆహాహా ఏమి అందంగా ఉంది, ఈమెయితే మన రాజు సరిపోతుందని చెప్పి వాళ్ళు వచ్చేసేసి ఈ అంధకాసుడికి చెప్పేశారు, అయ్యా ఆమె అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏనుగు చర్మం కట్టుకొని కూర్చో ఉన్నాడు, బిల్లులాగా ఉన్నాడు ఆయన, ఆయనకన్నా ఆమె చాలా అందగత్తెగా ఉంది, నువ్వు ముల్లోకాలు ఆక్రమించిన వాడివి, ముల్లోకాలకు రాజువై నీకు తగిన భార్య ఆమె అవుతుంది, కాబట్టి నువ్వు ఆమెను వివాహం చేసుకోవాల్సింది అని చెప్పారు. అయితే ఇంకేం పద అని చెప్పేసి సైన్యం తీసుకొని చక్కగా పోయినాడు. పోయి శివుడి మీదకి దాని వేడు అమ్మవారి తిరిగాడు, ముందు పోయి మామూలు స్త్రీలతో మాట్లాడేశాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, వాడు పుట్టినాడు అంధకాసుడు, పుట్టినవాడు అమ్మని చూడలేదుగా వాడు, అందుకని వాడు ఆ అమ్మను వర్ణిస్తూ స్త్రీని ఎట్లా వర్ణిస్తారో అట్లా వర్ణిస్తూ మాట్లాడితే అమ్మవారు నవ్వుతూ చూస్తున్నారు, తన బిడ్డే వచ్చి తన ముందుగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అప్పుడు శివుడి కోపం వచ్చేస్తుంది. అప్పుడు శివుడు వాడిని చూడవాడిని చూశాడు కదా అమ్మను, అందువల్ల వాడిని సంహరించేస్తాడు. ఆ విధంగా అంధకాసురుడికి రేపు అంటే శత్రువు అట్లా అయ్యాడు ఆ శివుడు, ఆ అంధకాసురుడికి శత్రువుగా అట్లా సంహరించాడు శివుడు. ఆ పదం తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు. అంటే వాడు కూడా అహంకారంతో మైమర్చిపోయి ఒళ్ళు మరిచి దేవతా స్వరూపమైనటువంటి అమ్మవారిని అమ్మనే పట్టుకొని చూడకూడని దృష్టి చూసి వాడు ఆ విధంగా భ్రష్టు పట్టాడు. కాబట్టి వాడు ఎట్లా అహంకరిస్తే ఆయన ఎట్లా సంహరించాడో ఆ శివుడు, ఆ విధంగా అహంకరించిన యొక్క బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు కూడా తీసేశాడు. కానీ మిగతా శిరస్సు కూడా ఎక్కడ తీస్తాడనే భయంతోనే ఈ బ్రహ్మదేవుడు పోయేసి అమ్మవారి పాదాలు ఆశ్రయిస్తే అమ్మవారి 4 చేతులు వచ్చి ఆ 4 తలల్ని రక్షిస్తున్నాయట. అది చెప్తున్నారు ఇక్కడ మనకు ఆదిశంకరాచార్య. కానీ దీంట్లో ఉండే అంతరార్థం ఏంటంటే నిజానికి శివశక్తుల యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మనకి 4 వేదాలే గతి. 4 వేదాల్లోనే ఆ శివశక్తుల యొక్క తత్వం తెలుసుకోగలం మనం, లేకపోతే తెలుసుకోలేము. అమ్మవారిని స్తోత్రం చేయాలంటే ఆ 4 వేదాలే స్తోత్రం చేయగలవు. 4 వేదాలే ఆయన ముఖంలో నుంచి పలుకుతున్నాయి అన్నమాట. అది చెప్పడానికి 4 వేదాలు అమ్మ శివశక్తులను స్తోత్రం చేస్తున్నాయని చెప్పడానికి మనకి ఈ విధంగా ఆయన శ్లోకాన్ని చెప్పారు. అంతేకాకుండా సమయాచారం, శివశక్తులను ఇద్దరిని చూపించాలి మనకి, ఆ సమయాచారం కూడా చూపిస్తున్నాడు. దాంతోపాటు అమ్మవారి యొక్క చేతుల్ని మనం దర్శించాలి. ఇన్ని ఒకేసారి మనం ఇప్పుడు దర్శించామా లేదా? బ్రహ్మదేవుడి శిరస్సును ఆమె అభయహస్తం ఇస్తున్నట్టుగా తన 4 చేతులతో 4 తలకాయలను అభయహస్తం ఇస్తున్నట్టుగా 4 చేతులు ఇలాగే ఉన్నాయి, మనకు అది దర్శనమైంది. ఆమె పాదాలు పట్టుకొని స్తోత్రం చేస్తున్న బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు. అదే సమయంలో శివుడు ఆయన పై తలను తుంచాడు అనే విషయం చెప్పాడు. కాబట్టి ఆ కథ ప్రకారంగా మనకి శివుని దర్శిస్తున్నాం. అంధకాసుడి కథ ప్రకారం కూడా శివుని దర్శిస్తున్నాం, శివపార్వతి ఇద్దరిని దర్శిస్తున్నాం మనం. అందువల్ల అమ్మవారిని దర్శించడం, అమ్మవారి చేతులు దర్శించడమే ఆయన లక్ష్యం, మనం ధ్యానం చేయడమే ఆయన లక్ష్యం. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకి అమ్మవారి చేతుల్ని అంత బాగా దర్శింపజేశారు ఆదిశంకరాచార్యులు. ఈ విధంగా ఈరోజు మనం సౌందర్యలహరిలో 70వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.